ఒక్క నిమిషం కారుమంచి రమేష్ గారు ఒక్క నిమిషం మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గంగవరం, కృష్ణపట్నం, విశాఖ పోర్టుల కంటే కాకినాడ పోర్టులోనే భారీగా అక్రమ రవాణా జరిగిందంటున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. విశాఖ పోర్టు పైన దృష్టి పెట్టాలని ఆదేశించామన్నారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని చెప్పేసి పౌర సరఫరా శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే రేషన్ మాఫియాగా పేరు పొందారో గతంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ శక్తులు వారి గుండెల్లో భయం మొదలైందని అనుకోవచ్చా రాంబాబు గారు? నిజంగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గుండెల్లో భయం మొదలవచ్చు, రైళ్లు పరిగెత్తవచ్చు. నేను అడిగేది ఏంటంటే అసలు దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టుగా 6 మాసాల దాకా ఏం చేస్తారు ఒకటి. రెండో అంశం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు సరే అక్కడ ఉన్నటువంటి మా రాజకీయ మిత్రులు, మా ప్రత్యర్థి రాజకీయ మిత్రులు కూడా ఉన్నారు. అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజుకి అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్లే రోజుకు కూడా అక్కడ ఈ రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతుందనేది వారే చెప్పినటువంటి సత్యం. ఇన్ని చెక్ పోస్టులు దాటుకుని ఆ వెదర్లోకి 640 టన్నుల రైస్ వెళ్ళింది అంటే పౌర సరఫరాల శాఖ ఫెయిల్ అయినట్టే కదా. ఇంకా సిబిసిఐడి దాకేందుకు? పౌర సరఫరాల శాఖ కళ్ళు మూసుకుంటుందని అర్థం. వారు నిరూపించుకున్నటువంటి సత్యం అది. సరే ఇప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉంది. ఎవరి మీదైనా ఎంక్వైరీ వేసుకోవచ్చు, ఎవరి మీదైనా సిబిసిఐడి వేసుకోవచ్చు, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు, వేయవచ్చు, విచారణ జరపవచ్చు, దోషుల్ని పట్టుకోవచ్చు, దోషుల్ని శిక్షించే కార్యక్రమం చేయొచ్చు. అది చట్టపరంగా జరిగేటువంటి అంశం. దానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. నా ప్రశ్న అంతా ఒక్కటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 6 మాసాలైనా కూడా పౌర సరఫరాల శాఖ సరిగా పనిచేయకపోవడం వలన మాత్రమే బియ్యం అక్కడికి వెళుతున్నాయని అర్థమైన తర్వాత నిజంగా నైతిక విలువలు అనేది ఉంటే మంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉందని నేను మనవి చేస్తున్నాను. చేస్తారో చేయరో చేయాలి? పౌర సరఫరాల శాఖ మంత్రి చేయాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత 6 నెలలు వచ్చిన తర్వాత సీజ్ చేసినా కూడా నడి సముద్రంలో ఉన్నటువంటి స్టెల్లా షిప్ లోకి 640 టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యం పీడిఎస్ రైస్ వెళ్ళిందని సముద్రంలోకి వెళ్ళిన తర్వాత గుర్తించారు కదా. సముద్రంలోకి ఎట్టా వెళ్ళింది? ఇదంతా ఫెయిల్ అవ్వబట్టే వెళ్ళింది కదా. ఏ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెళ్ళిందా, లేకపోతే మా కె నాగేశ్వరరావు గారి టైంలో వెళ్ళిందా? మీ టైంలోనే కదా వెళ్ళింది. ఎందుకలా వెళ్ళింది? ఇంత దాటుకుని, ఈ రాష్ట్రాన్ని అంతా దాటుకుని నడి సముద్రంలో లంగరేసి ఉన్నటువంటి షిప్పులోకి, స్టెల్లా షిప్పులోకి 640 మెట్రిక్ టన్నుల బియ్యం, దొంగ బియ్యం వెళ్ళింది అన్న తర్వాత మీరే కదా దానికి బాధ్యత వహించాల్సింది. రాంబాబు గారు, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీరు మంత్రిగా పనిచేశారు. ఒక చిన్న లాజిక్, నిజంగా దీంట్లో ఎవరిదైనా ప్రమేయం కనుక ఉన్నట్టయితే ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వెళ్ళి అంత స్పీడ్ గా వెళ్ళి పట్టుకొని ఎందుకు పట్టుకుంటారు అక్కడ? అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, ఇలాంటి అక్రమ రవాణా జరగకుండా చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశంతోనే కదా వారు ప్రాణాలు తెగించి రిస్క్ చేసి మరి ఆ సముద్రంలో ప్రయాణం చేసి అక్రమ రవాణా రైస్ ను పట్టుకుంది. మీకేదైనా అభిమానం ఉంటే ప్రాణాలు తెగించి వెళ్ళారు. ఆయన హీరోగా వెళ్ళారు, బ్రహ్మాండంగా వెళ్ళారు, షిప్ అని అన్నారు. ఇవన్నీ మీరు పొగుడుకొని నాకేం ఇబ్బంది లేదు. అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఒక ఉప ముఖ్యమంత్రి సముద్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందండి? ఇంత సిస్టమ్ ఉంటే కలెక్టర్ వెళ్ళి దాన్ని కనిపెట్టి దానిలో 640 మెట్రిక్ టన్నుల రైస్ ఉందని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత సీజ్ ది షిప్ అంటే సీజ్ చేయడానికి షిప్ హక్కే లేదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఎట్లా సీజ్ చేస్తారు? ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు సీజ్ అన్న తర్వాత సీజ్ అవ్వాలి కదా. మరి ఇంతవరకు ఎందుకు కాలేదు? ఇవన్నీ చాలా లోతుగా వెళ్తే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. సీజ్ ది షిప్ అనేది హీరో డైలాగ్ కాదు, అది ఛాంపియన్ డైలాగ్ లాగా అయిపోయింది. సార్ ప్లీజ్ నమ్మండి నన్ను. ఇది విషయం. ఎందుకంటే ఎంత మేరకు యాక్షన్ చేయాలో అంత మేరకు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది తప్ప అది దాడి చేస్తే దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఇక్కడ గమనించాలి, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? అంతకుముందు కలెక్టర్ వెళ్ళి వచ్చాడు కదా. ఇవన్నీ కూడా ఏదో చర్చించుకోవడానికి, వారికి అనుకూలమైన మీడియాలో ఫ్రంట్ పేజీలో రాసుకోవడానికి, లేదా మీలాగా ఏదైనా అభిమానం ఉంటే వాటిని పొగట్టడానికి పనికొచ్చే అంశాలే తప్ప ఖచ్చితంగా లాజికల్ గా నిలబడేటటువంటి అంశాలు కావనేది దయచేసి మీరు గమనించాలని ఇప్పుడు వినయపూర్వకంగా కోరుతున్నాను. రాంబాబు గారు, మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కేవీ రావు గారి మీద ఆయన తల మీద తుపాకీ పెట్టి మరి ఆయన చేత ఆస్తులు రాయించుకున్నారు, పర్సంటేజ్ రాయించుకున్నారు ఆ పోర్టులో అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద ఏం చెప్తారు మరి? నేను చెబుతానండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
హైదరాబాద్ లో నాకు 600 గజం ఇచ్చారు. 600 గజాలు నేను అమ్ముకున్నా, చాలా చౌకగా అమ్ముకున్నా. ఇప్పుడు అది కొన్ని కోట్ల రూపాయలు అయిపోయింది. నాకు గన్ను చూపించి రిజిస్టర్ చేసుకున్నారు, నా మీద కత్తి పెట్టి రిజిస్టర్ చేసుకున్నారు, కంప్లైంట్ ఇస్తే నాకు తిరిగి వస్తా. అంటే మీరు చెప్పే కాన్సెప్ట్ 25 సంవత్సరాల క్రితం మీరు మొదటిసారి ఎమ్మెల్యే 1989లో అయ్యారు. అప్పుడు ఇచ్చినటువంటిది 25 సంవత్సరాలకి 20 రెట్లు 50 రెట్లు పెరిగింది. కానీ ఇది ఎంత అండి? మొన్ననే కదా, 3 సంవత్సరాల క్రితమే కదా. 5 సంవత్సరాల క్రితం సార్ 2000లో జరిగింది ఇది. ఈ వాటాల పంపిణీ ఆ రోజు సుయ్ అన్నోడు లేడు, సై అన్నోడు లేదు, ఈనాడు రాయలేదు, ఆంధ్రజ్యోతి రాయలేదు, ఎక్కడ మర్మరింగ్ లేదు. శుభ్రంగా ఆయన వాటాలు ఆయన అమ్ముకున్నాడు. 494 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అవి తీసుకెళ్లి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకున్నాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఇవాళ వచ్చి నేను పూర్తి అయిపోయింది అంటే ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇన్ని వ్యవహారాలు ఉండి మామూలు ఆ రోజు వెళ్ళలేకపోయానంటే ఏంటి? అమాయకం అయితే ఏమన్నా? భయపడ్డానని చెప్తున్నాడు సార్. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరో తీసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకున్నానని కథలు చెప్తే ఎలా సరే? అతను సాధ్యం కాదు ఈ చట్టంలో, ఈ దేశంలో. ఏం నాకు అర్థం కాదు. ఆయన పెద్ద బ్రహ్మాండమైన కేవీ రావు గారు నాకు కూడా బాగా తెలుసు, నాకు కూడా మిత్రుడే. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు గారి బలం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి కాకినాడ పోర్టును చంద్రబాబు నాయుడు గారే మొదటిసారిగా ఆయనకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన నేను భయపడ్డానంటే ఏం చెప్పాలి? నేను ఇంకా అందరూ భయపడారు అనుకుంటారు. ఇక నా ఆస్తులన్నీ ఎవరికైనా అమ్ముకున్న తర్వాత మళ్ళీ నేను భయపడి రాసి ఇచ్చాను, నాకు ఇచ్చేయమంటే ఇస్తారా? ఏంటి ఆశ్చర్యస్పదమైన విషయాలు తప్ప. కాకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. కేసులు రిజిస్టర్ చేస్తారు, కోర్టు నోటీసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. వీఆర్ రెడీ టు ఫర్ దట్. ఇది ఎంతకైనా తెగించి నిలబడాల్సింది వాళ్ళ రాజకీయాల్లో. అది ఉన్న విషయం. మీరు కూడా అయితే అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉన్నారు. చేసేది ఏముంది? అది స్వామి చెప్పినట్టు మా పెద్ద ఆయన ఒక ఆయన అనేవాళ్ళే, ఏమైనా జైల్లో పెడితే ఉంటావంటే ఉంటాను సార్, ఉన్నాను సార్ అంటే, పెట్టిన తర్వాత ఉండక ఏం చేస్తావయ్యా అని. అంటే తప్పనిసరి అయినప్పుడు ఎవడేం మాత్రం ఏం చేయగలుగుతాడు? ఫేస్ చేయడం తప్ప. ఇది దుర్మార్గం, అన్యాయం. ఆస్తుల తగాదాలు తీసుకొచ్చి ఏదో డీఫేమ్ చేయాలని రోజుకొక మొన్న దాకానేమో తిరుపతి లడ్డు, ఇవాళేమో కాకినాడ పోర్టు, రేపు ఇంకొకటి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. స్టీల్ది పోర్టు కాదు, అసలు పోర్టునే ఎత్తేయాలనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని చక్కగా చాకచక్యంగా అత్యద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు. అది తర్వాత రాబోయే కాలంలో తెలిసిద్ది ఆ విషయం వాళ్ళకి. రాంబాబు గారు ఇంత సీరియస్ గా రాజకీయ